ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు ధనవంతులు అవ్వాలంటే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీలో కృతజ్ఞతలు, ప్రేమ ఎంత కలిగి ఉంటే ఆ విశ్వం మీ కోరికలను అంత సులభంగా నెరవేరుస్తుంది. మీ కోరికలు క్రియేషన్ బుక్లో ఎలా రాసుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా క్రియేషన్ బుక్ అనేది ఏంటంటే మీ విజన్, మీ రేపటి భవిష్యత్తుని మీరు రాసుకోవటం. జాబ్ గురించి కానీ, లైఫ్ పార్ట్నర్ గురించి కానీ, ఇల్లు గురించి కానీ, కారు గురించి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కావాల్సిన దేనిదైనా ఇష్టంగా రాసుకోవాలి నిద్రపోయే ముందు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, సెలబ్రిటీ కోచ్ని మరియు హోపోనోపోనో హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లైఫ్ కోచ్గా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలంటే మీలో ప్రేమ, కృతజ్ఞత ఉండాలి. ఈ కృతజ్ఞత, ప్రేమ అనేది ఆ విశ్వంలోకి రిలీజ్ అయ్యి, అంటే మీ నుంచి ఎనర్జీ రూపంలో ఈ బయట ప్రపంచంలోకి రిలీజ్ అవుతుంది. మీరు ఒక అయస్కాంత క్షేత్రం అన్నమాట. ఈ అయస్కాంత క్షేత్రం మీరు కోరుకున్న వాటిని అట్రాక్ట్ చేయాలంటే, అతుక్కోవాలంటే ఆ ప్రేమ అనేది ఈ బాడీలో నుంచి రిలీజ్ అవ్వాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శరీరం బాడీ ఏం కోరుకుంటుంది, మనసు ఏం కోరుకుంటుంది, ఆత్మ ఏం కోరుకుంటుంది. బాడీ ఆహారాన్ని కోరుకుంటుంది, రెస్ట్ను కోరుకుంటుంది. మనసు జ్ఞానాన్ని కోరుకుంటుంది, విలువైన బుక్స్ని కోరుకుంటుంది. ఆత్మ ఏం కోరుకుంటుంది, ప్రేమను కోరుకుంటుంది. ఇవి ఇచ్చినప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది. అంటే ఆ ప్రేమ అనేది అయస్కాంత క్షేత్రంగా మారుతుంది, ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ కృతజ్ఞత, ప్రేమ లేకపోతే ఆ బాడీ, ఆ మనిషి జీవితమే ఉండదు. అసలు ప్రేమ లేకపోతే, కృతజ్ఞత లేకపోతే అతనికి ఈ ప్రపంచం అంతా వ్యతిరేకత అయిపోతుంది, అంతా రివర్స్లో ఉంటుంది అనమాట. ఎందుకని? ఈ ఆత్మ వందల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. అది దైవాత్మ, ఆ దేవుడు పోసిన ఆత్మ. తన రూపాన్ని చేసి తన ఆత్మనే, తనలోని శక్తిని పోస్తే ఈ ఆత్మ రెడీ అయింది. అట్లా ఈ ఐన్స్టీన్ ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, ప్రపంచంలో గొప్ప శాస్త్రజ్ఞులు ఒకడనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ కనిపెట్టినటువంటి వ్యక్తి. ప్రయోగాత్మకంగా తన మీద నిరూపించుకొని ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలస్ టెస్లాస్, వాలెస్ డి వాటిల్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రయోగాత్మకంగా ఈ సైన్స్ అనేది, ఈ ఆత్మ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అయ్యింది, సైన్స్ ఎలా పనిచేస్తుంది, మనం కోరుకున్నాయన్నీ ఎలా జరుగుతున్నాయని, ఈ కృతజ్ఞతలు, ప్రేమ వలన ఆ వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రయోగాత్మకంగా నిరూపించారన్నమాట వాళ్ళు. ఆయన అద్భుతమైన శాస్త్రవేత్త. ఆయన పరిశోధనలు మనం ఈ విశ్వాన్ని చూసే దృష్టిలో పూర్తిగా మార్చేశాయి. ఆ దృష్టినే మార్చేసేసాయి అన్నమాట. ఆ విషయం ఆయనతో ప్రస్తావించినప్పుడు ఆయన, మీరు ఇంత అద్భుతంగా ఈ శాస్త్రాన్ని, సైన్స్ని ఎలా కనిపెట్టారు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయోగాత్మకంగా ఎలా నిరూపించారు, అసలు ఏంటి మీ దగ్గరున్న ఆ సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు ఆ గొప్ప మేధావి ఆ విజ్ఞానాన్ని ఇతరులకి ఆన్సర్ చేస్తూ ఏం చెప్పారంటే, కృతజ్ఞతలు, ప్రేమను నింపుకున్నాను నేను. వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాలు చదివాను, సైన్స్ని పరిశోధన చేశాను. మనం ఏమిస్తే అది వస్తుంది. నేను ముందు కోపాన్ని చూశాను, ఎన్నో రెట్లు కోపం అంతా నాకు వ్యతిరేకత అయిపోయింది. ఓహో, ఇది ఇలా పనిచేస్తుందా. నెక్స్ట్ ప్రేమనేవటం మొదలుపెట్టాను. ఇష్టంగా అన్నిటిని ప్రేమించటం, తాకటం, థ్యాంక్ యూ చెప్పటం, కృతజ్ఞతలు చెప్పటం మొదలుపెట్టాను. అవి నాకు అనుకూలంగా పనిచేస్తాం మొదలుపెట్టాయి. అలా ఒక్కొక్క దాని పట్ల వ్యతిరేకతను పెట్టాను, తర్వాత ప్రేమను ప్రదర్శించాను, కృతజ్ఞతలు ప్రదర్శిస్తే వ్యతిరేకత నాకు అంతా రివర్స్ అయిపోయింది. ప్రేమ, కృతజ్ఞత నాకు అన్ని అనుకూలంగా మారాయి. అంటే ఎనర్జీ లెవెల్స్ నేను ఇలా విడుదల చేస్తే, నాకు ఎలా విడుదల చేస్తే అలా పనిచేయటం మొదలుపెట్టాయి అని. అప్పటి నుంచి ఆయన ఏం చెప్పారు, ప్రతిరోజుకి నేను 100 సార్లు ఈ కృతజ్ఞత, ప్రేమను ప్రదానం చేస్తూ మొదలుపెట్టాను. అందుకే నా జీవితం అద్భుతంగా ఈ ప్రపంచంలో హై లెవెల్ తీసుకెళ్ళింది, ఆశ్చర్యానికి గురి చేసింది. అది నిజంగా నేను ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేశానని చెప్పాడు ఆయన. అంటే రోజుకు 100 సార్లు ఆ కృతజ్ఞతని, ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆయన. తన మానసిక బాహ్య ప్రపంచం ఎంత గొప్పదో, ఎంతమంది సజీవ నిర్జీవ వ్యక్తుల ప్రశంసలపై, శ్రమపై ఆధారపడి ఉంది అని నిరూపించారు. అందువలన వారందరి నుంచి పొందిన దానికి, ఆ జ్ఞానానికి నేను
కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాను. నాకు గురువు నేర్పిన, నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని తెలియచేసిన ప్రతి దానికి నేను కృతజ్ఞులై ఉన్నాను అని చెప్పారు వాళ్ళు. అంటే ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 నుంచి 1955 వరకు పనిచేశారు. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అనమాట ఆయన. ఈ కృతజ్ఞత అనేది గొప్ప గుణికం. మనకేం కావాలో క్రియేషన్ బుక్లో రాసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కావాలి, ఆ జాబ్ కావాలి నాకు అని రాయకూడదు. మీకు ఏ జాబ్ అంటే ఇష్టం, మీకు ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయా, దాన్ని మీరు చదువుకున్నారా, ఆ అర్హత మీకుందా అన్నప్పుడు దాన్ని మీరు అప్లై చేసి చక్కగా రెడీ చేసి రెజ్యూమ్ని అద్భుతంగా మీరు ప్రజెంటేషన్ ఇచ్చి ఆ జాబ్ పొందినట్టుగా, నిజంగా మీకు ఆ సర్టిఫికెట్లు ఉండి అర్హత ఉండి దాన్ని చదివి దాన్ని పొందే అర్హత మీరు కలిగి ఉంటారు. ఏమి చదవకుండా నేను కలెక్టర్ అవ్వాలి, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అంటే అజ్ఞానంతో మాట్లాడినట్టు అవుతుంది. ఏది పని చేయాలన్నా మన వంతు కృషి కూడా ఉండాలి. మనం గాల్లో దీపం పెట్టినట్టు ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూ దానికి ఆ గొప్ప శక్తుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ప్రయత్నమే చేయకుండా అది అయిపోవాలి అంటే విశ్వాన్ని వ్యతిరేకించి విశ్వానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు అవుతుంది. అంటే మనకు నిబద్ధతతో ఒక ప్రేయర్ చేస్తే అది పని చేయాలంటే ఆ శరీరం అంతా కూడా కృతజ్ఞత ప్రేమను నింపుకోవాలి. అట్లాగే మనం వర్క్ చేస్తూ ఒక పని చేస్తూ ఆ పని సక్సెస్ అవ్వాలని ఆ గొప్ప శక్తి ఆశీర్వాదాలు పొందాలి. ఏమీ చేయకుండా ఖాళీగా ఉండి అది పూర్తయిపోవాలి అంటే అవ్వదు. మీరు ఒక ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోరుకోవచ్చు, అసలు ఉద్యోగమే చేయకుండా అందులో ప్రమోషన్ కోరుకోవాలంటే అజ్ఞానం అవుతుంది అనమాట. ప్రయత్నం చేయాలి. ప్రయత్నంతో పాటు గొప్ప యూనివర్స్ ప్రపంచాన్ని నడిపిస్తూ ప్రకృతిని, పంచభూతాలని, డబ్బుని అన్నిటినీ దాని అండర్లో నడిపిస్తున్న ఆ శక్తి ఆశీర్వాదాలు పొందినప్పుడు ప్రతి ఒక్కరూ మనకి వ్యతిరేకతతో కాకుండా అనుకూలంగా మారిపోతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కోపం ప్రేమగా మారిపోతుంది. ఎందుకంటే మన నుంచి ఏం విడుదల చేస్తున్నామో అది పొందుతాము. ఈ కృతజ్ఞత గొప్ప గుణికము. క్రియేషన్ బుక్లో ఇల్లు గురించి రాసుకోవచ్చు, లైఫ్ పార్ట్నర్ గురించి రాసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ గురించి రాసుకోవచ్చు, అప్పులు తీరిపోవటం గురించి రాసుకోవచ్చు, లేకపోతే మీకు ఇవ్వాలి, ఇబ్బంది పెడుతున్నారు ఇవ్వకుండా మీ దగ్గర తీసుకుని వాళ్ళు ఎలా ఇవ్వాలో రాసుకోవచ్చు. ఇలా అనేకం రాసుకోవచ్చు. ఇందులో ఏదైనా సాధ్యమే. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మీలోని నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని ఆ క్రియేషన్ బుక్లో రాసుకోవటం ఎట్లాగా, దాన్ని ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, మరి ఎలా ఉండాలి, పూర్తిగా ఎలా మారిపోవాలి, ఆ యూనివర్స్ నియమాలు ఎలా పాటించాలి, 10% దానం చేయడం దగ్గర నుంచి ఘర్షణను వదిలిపెట్టేసి విమర్శలు వదిలిపెట్టేసి చాలా ప్రేమగా మారిపోయినప్పుడు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మా ద్వారా మీకు లభించినవి అన్నిటికీ కృతజ్ఞతలై ఉంటే, మీరు కృతజ్ఞతలై ఉంటే అంతకన్నా ఎక్కువే మీకు దొరుకుతాయి. అది సైన్స్ పరంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మీదే ప్రయోగం చేసుకుని నిరూపించాడు. అది ఆ తర్వాతే ప్రపంచానికి అప్పచెప్పాడు. వాలెస్ డివాటిలస్ ఆయన కూడా 150 సంవత్సరాల క్రితమే ప్రయోగాత్మకంగా ఇది ఎలా పనిచేస్తుంది అనేది నిరూపించి తన మీద ప్రయోగాలు చేసుకున్న తర్వాత అది పనిచేస్తుందని ప్రపంచానికి వదిలిపెట్టారు. దాన్ని చదువుకున్న రౌండాబార్ని ఈ ప్రపంచంలో తన వంతు తను అద్భుతంగా ఎదిగారు. అంటే డబ్బు విషయంలోనైనా, మానవ సంబంధాల విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా మీకు లభించిన దానికి ఆల్రెడీ కృతజ్ఞతలు కలిగి ఉంటే మరింత మెరుగైనవి, మరిన్ని ప్రమోషన్లు, మరింత ఆరోగ్యము, మరింత కృతజ్ఞత జీవితంలో పెద్ద గుణపాఠం అంటే విలువైన దానిగా మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో మీరు చేసే ఒకే ఒక ప్రార్థన థ్యాంక్ యూ అని ఇష్టంగా చెప్పటం, 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్పటం, తద్వారా మీ లైఫే మారిపోతుంది అంటున్నారు సైంటిస్టులు. కృతజ్ఞత ఒకవేళ అవి 2 చిన్న మాటలు కావచ్చు, థ్యాంక్ యూ అని అంటాం. అయితే అవి చెప్పేటప్పుడు హృదయపూర్వకంగా ఇష్టంగా చెప్పాలి. మీకు చెప్పటం ఇష్టం లేకపోతే కామ్గా ఉండిపోవాలి. అయిష్టంగా చెప్పకూడదు. వీళ్ళకేంటి చెప్పేది అన్న మాట రాకూడదు. అప్పుడు మీ పని చేయదన్నమాట మీరు కోరుకున్న వాటికి. ఆ పదాలను మీరు చెప్పే కొద్దీ మీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. మీ నుంచి ఎక్కువ ప్రేమ ప్రసరించబడుతుంది ప్రపంచంలోకి. కృతజ్ఞత శక్తిని ఉపయోగించుకోవటానికి 3 మార్గాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి కూడా ప్రేమను ప్రదానం చేసేదే. మొదటిది, మీరు ఆల్రెడీ గతంలో పొందిన ప్రతి వస్తువుకి, ప్రతి దానికి మీరు కృతజ్ఞతలై ఉండండి. అంటే పాస్ట్, భూతకాలం. మీరు ప్రస్తుతం ఇప్పుడు అందుకుంటున్న ప్రతి దానికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. వర్తమానం అన్నమాట ఇది. మీరు కోరుకుంటున్న, ఆల్రెడీ పొందాలనుకుంటున్న జాబ్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, కారు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కానీ
పొందాలనుకున్న వాటికి ముందుగానే కృతజ్ఞతలై ఉండాలి. భవిష్యత్తు గురించి ముందే కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇప్పటి వరకు పొందిన వాటికి, ఇప్పుడు పొందుతున్న వాటికి మీలో కృతజ్ఞత భావం లేకపోతే మీరు ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నారన్నమాట. అందువలన మీ పరిస్థితులు తారుమారవుతాయి. దాన్ని మార్చుకునే శక్తి మీకు లభించదు. పొందుతున్న వాటికి కృతజ్ఞతలు కలిగి ఉంటే మీకు లభించే మంచి విషయాలు వాటిని ఎన్నో రెట్లు హెచ్చు వేసుకుని మీకు వస్తుంది. మీరు ఒంటరిగా కూర్చున్నారా, థ్యాంక్ యూ చెప్పండి. ప్రపంచంలోకి ఆ వాయిస్ని విడిచిపెట్టండి. ఆ ఒక్కరే టెర్రస్ పైన ఉన్నారా, చేతుల పైకెత్తి ఆ విశ్వంలోకి థ్యాంక్ యూ యూనివర్స్, నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం అన్నీ ఇచ్చావు, సమస్తం ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అలా ఇష్టంగా క్రియేషన్ బుక్లో మీరు రాస్తున్నప్పుడు మీ శరీరంలోంచి ఆ ఇష్టం తాలూకు ప్రకంపనలు శరీరం అంతా ఒక పొలకించిపోయేలాగా రావాలి. అంటే మీకోసం అన్నప్పుడు ఎంత అద్భుతంగా రాస్తారో, మీరు ఇష్టం మీరంటే మీకు ఎంత ఇష్టమో ఆ ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు, అలా రాసుకున్నప్పుడు క్రియేషన్ బుక్లో ఆ ప్రతి ఏదైతే వైబ్రేషన్ విడుదలవుతుందో ప్రపంచంలోకి ఇష్టంగా, అది తిరిగి ఎన్నో వందల రెట్లు వస్తుందంట. మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. బయట ప్రపంచంతో కూడా ఎనర్జీతో కూడుకుని ఉంది. ఈ సైన్స్ అంతా ఎనర్జీతో కూడుకుని ఉంది. ప్రతి గ్రహం కూడా ఎనర్జీతోనే కూడుకుని ఉంది. తద్వారా ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని బయటికి వెళ్ళి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కృతజ్ఞత భావం కలిగి ఉండటం అనేది చిన్న విషయం కావచ్చు, కానీ అది ఎంత మహత్వమైనదో మీకు ఊహకు అందకుండా మీకు అవి నెరవేర్చినప్పుడు, అవి కలిగి పొందినప్పుడు మీరు అంత ఆనందాన్ని పొందుతారు. అంటే మీకు లభించిన సంపద పట్ల కూడా, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఇల్లు పట్ల కానీ, కారు పట్ల కానీ, ఆ బైక్ పట్ల కానీ, మీరు కలిగి ఉన్న ఆరోగ్యం పట్ల కానీ ముందుగానే మీరు కృతజ్ఞతలై ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అనమాట. ఇది బాగాలేదు అని అంటే బాగోని పరిస్థితులు ఎదురవుతాయి. మీరు కొంచెం కృతజ్ఞత చూపిస్తే మీ జీవితం కొంచెం మారుతుంది. ప్రతిరోజు ఎక్కువ చూపిస్తూ ఉంటే, పెంచుతూ ఉంటే మీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది. మీకు మంచి విషయాలు రావటమే కాక వ్యతిరేకత అంతా పోతుంది. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో, డిప్రెషన్లో ఉన్నా సరే మీకు కృతజ్ఞతలు అనేవి తెలిస్తే, అవి పాటిస్తే, అలా చేస్తూ ఉంటే మీలో ప్రేమ శక్తి వర్షపరుచుకొని ఈ వ్యతిరేకత అంతా తొలగించుతుంది అనమాట. మీలో ఉన్న వ్యతిరేకతని, మీకు వస్తున్న వ్యతిరేకత అంతా కూడా క్లీన్ చేస్తుంది. ఈ కృతజ్ఞత ప్రేమకు వారదన్నమాట. మనం ప్రశాంతంగా ఉండి అందుకోవటానికి ఏదైనా సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి అంశానికి, ప్రతి ఆశాభంగానికి పరిహారం దొరుకుతుందని నమ్మాలి. ఇంకా అన్ని దారులు మూసుకుపోయినాయి, నాకు వే కనిపించట్లేదు అనే మాట అనకుండా మీరు కృతజ్ఞతలు నింపుకుంటే ఆ సమయంలో అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి అంటుంది యూనివర్స్. మీలో కృతజ్ఞత నిండి ఉంటే విచారం రాదు, డిప్రెషన్ రాదు, వ్యతిరేకత రాదు, ఆ మానవ సంబంధాలు కూడా బలపడతాయి. ఒకవేళ మీరు విశ్వంతో అద్భుతంగా కనెక్ట్ అయితే, మీలో మీ రిలేషన్ కానీ, మీకున్న మానవ సంబంధాలు కానీ మంచివైతే మీకు ఉంచుతుందన్నమాట యూనివర్స్. మీకు హాని చేసేవాళ్ళు, మిమ్మల్ని యూజ్ అండ్ త్రో కింద ఉపయోగించుకునే వాళ్ళైతే వాళ్ళని మీ నుంచి దూరం చేస్తుంది. మీరు యాక్సెప్ట్ చేయాలి. నన్ను మోసం చేసినా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు ఉండాలంటే అది యూనివర్స్ ఏం చేయలేదు. యూనివర్స్లో రికార్డ్ అవుద్ది అనమాట. అవతల వ్యక్తులు ఏమి అనుకుంటున్నాడో, తనలో ఉన్న ఆత్మ ఉంది కదా, సబ్ కాన్షియస్ మనసు, అది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. తనకు ఆ విషయం తెలియదు. నేను ఏమనుకుంటున్నాను ప్రపంచానికి తెలియదు, నా అంత తెలివైన వాడు మరొకడు లేడు అనుకుంటారు. కానీ ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. 360 degrees యాంగిల్స్లో ఒక చీకటి గదిలోకి వెళ్ళి దాక్కుని కుయుక్తులు పన్నుతున్నా సరే యూనివర్స్లో రికార్డ్ అవుతాయి. యూనివర్స్, ప్రపంచం, విశ్వం అంతటా ఉంది. ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో, మనలోని ఆత్మ రూపంలో, గాలి, సూర్యచంద్రులు, కోట్ల నక్షత్రాలు, ఏంజల్స్ రూపంలో అన్ని రకాలుగా, మామూలుగా మనం బయటికి బిగించే కెమెరా కంటే కూడా కోట్ల రెట్లు రికార్డ్ చేస్తుంది అనమాట. అది అంత పవర్ఫుల్ యూనివర్స్ రికార్డ్ చేస్తుంది 360 degrees యాంగిల్స్. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు యూనివర్స్కి ముందే తెలుసు. యూనివర్స్ చేతిలో రిమోట్ కంట్రోల్. మనం అంతా కూడా ఎవరిని ఎక్కడ ఫినిష్ చేయాలో తెలుసు. భయపడుతున్న వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఫినిష్ చేస్తుంది. మంచి వాళ్ళని ఆ సమయానికి వాళ్ళు ఫ్లైట్లోనూ ట్రైన్కో వెళ్లకుండా టికెట్ క్యాన్సిల్ చేస్తుంది, ఒక పని కల్పించి. ఇలా ఎన్నో ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అనేది అనంతం అన్నమాట. మీరు ప్రేమని, కృతజ్ఞతను నింపుకొని మంచి వాళ్ళతోనే సహవాసం చేయండి, మీకు మంచే వస్తుంది. ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా సరే, సొంత రిలేషన్ అయినా వదులుకోవాలంటే ఏంటి, అది అంటుకోకుండా ఉండాలి. మీ సబ్ కాన్షియస్ మనసు ఆకర్షిస్తుంది అనమాట. మీ జ్ఞానేంద్రియాలకు కూడా మీరు కృతజ్ఞతలు చెప్పాలి. మీ దృష్టి, కళ్ళు మీ ప్రపంచాన్ని చూపిస్తున్నాయి.
అంత కలర్ఫుల్గా ఈ ప్రపంచాన్ని చూపిస్తున్న మన కళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. మన చెవులకి, ప్రతి కణానికి, మనలోని అన్నిటికీ కృతజ్ఞతలై ఉండాలి. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదాన్ని పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.